హాయ్ ఆల్, వెల్కమ్ టు మ్యాప్స్ డైరీస్. ఇవాళ మన ట్రావెల్ వ్లాగ్లో మనమైతే తాజ్మహల్ ఇంకా ఆగ్రా ఫోర్ట్ చూద్దాము. ఫస్ట్ అయితే తాజ్మహల్. నాకైతే తాజ్మహల్ అనేది వన్ ఆఫ్ మై డ్రీమ్ లొకేషన్. సో ఇదైతే ఈ ట్రావెల్ వ్లాగ్ మేము అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము. బట్ నాకు తెలిసింది, నేను ఎక్స్ప్లోర్ చేసిన విషయాలన్నీ నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఐ హోప్ యూ లైక్ ఇట్. అయితే నేను మీకు ఇప్పుడు బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. మనకి దీనికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఫేర్ వచ్చి 50 రూపీస్. అదే ఇంటర్నేషనల్ ట్రావెలర్స్కి అయితే 1100 రూపీస్ ఉంటుంది. మనం వీటిల్ని ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి టైమింగ్స్ అయితే 6 AM to 6:30 PM వరకు ఓపెన్ అయి ఉంటాయి. అండ్ ఫ్రైడే మాత్రం ఎవ్రీ ఫ్రైడే హాలిడే. సో ఫ్రైడేస్ మాత్రం ప్లాన్ చేసుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ డీటెయిల్కి వస్తే, తాజ్మహల్ చూడడానికి మనం ఫ్లైట్లో వెళ్దాము అనుకుంటే ఫ్లైట్ అయితే ఎయిర్పోర్ట్ వచ్చి ఆగ్రా ఎయిర్పోర్టు, అది నియర్గా ఉంటుంది 8 కిలోమీటర్స్లో. అదే ట్రైన్లో వెళ్దాము అనుకుంటే ఆగ్రా కెంట్ అని చెప్పి ట్రైన్ స్టేషన్ ఉంటుంది. మనం అక్కడ దిగేస్తే అదైతే మనకి నియర్ ట్రైన్ స్టేషను తాజ్మహల్కి. నెక్స్ట్ అయితే టైం. యాజ్ పర్ మై నాలెడ్జ్ నాకైతే 6 AM ఇస్ ద బెస్ట్ టైం అనిపించింది. మేమైతే 6 AMకి వెళ్ళాము. ఆ టైంలో అయితే మనకి చాలా ప్లెజెంట్గా ఉంది. ప్లస్ సన్ రైజ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. అందుకని 6 AM. అండ్ ఆల్సో మనకి ఆ టైంలో అయితే వచ్చేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. సో అదైతే మనకి పిక్చర్స్ తీసుకోవడానికి అన్నిటికీ చాలా బెస్ట్ టైం అని చెప్పొచ్చు. రష్ ఉండదు బేసిక్గా. అండ్ ఆల్సో త్రీ ఎంట్రన్స్ ఉంటాయి. ఈస్ట్ ఎంట్రన్స్ ఈజ్ ద బెస్ట్. ఈస్ట్ ఎంట్రన్స్ నుంచి మనకి ఈజీగా ఉంటుంది. ప్లస్ బాగా మనము ఈజీగా వ్యూ చేయడానికి కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, అక్కడ మనకి చాలామంది గైడ్స్ ఉంటారు. బయట మనల్ని అడుగుతుంటారు మీకు గైడ్ కావాలా అని. బట్ మీరు గైడ్ తీసుకోవాలి అంటే గవర్నమెంట్ సర్టిఫైడ్ గైడ్స్నే తీసుకోండి. అక్కడ చాలా ఫేక్ జరుగుతుంది. ఫేక్ గైడ్స్ చాలామంది ఉంటారు. ఫేక్ గైడ్సే కాదు, ఫేక్ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. సో మేక్ ష్యూర్ చాలా అలర్ట్గా ఉండండి ఆ విషయంలో మాత్రం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా వైట్ మార్బుల్. చాలా బాగుంది. మనకి ఫొటోస్లో కొంచెం డల్గా కనిపిస్తున్న డైరెక్ట్గా చూసినప్పుడు మాత్రం చాలా క్లియర్గా చాలా బాగుంది. కర్వింగ్స్ అయితే పర్షియన్ స్టైల్, ఇస్లామిక్ స్టైల్లో చాలా బాగా ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి చూడండి, దిస్ ఈజ్ ద లాంగ్ వ్యూ ఆఫ్ తాజ్మహల్. చాలా బాగుంది, లైక్ సినిమాటిక్ లాగా. నేనైతే మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను. రియలీ చాలా బాగుంది. మనం ఫొటోస్ వీడియోస్ చూసేదానికంటే డైరెక్ట్గా చూస్తే మనకి చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడైతే మనం రెడ్ ఫోర్ట్ లేదా ఆగ్రా ఫోర్ట్ గురించి తెలుసుకుందాం. ఇది 16th centuryలో బిల్డ్ చేశారు. ఇది యమునా రివర్ పైన ఉంటుంది. ఇది కూడా సేమ్ ఆగ్రాలోనే ఉంటుంది. ఇది తాజ్మహల్ నుంచి అరౌండ్ 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనం అక్కడ నుంచి తాజ్మహల్ నుంచి మనకి ఆటోస్, క్యాబ్స్ అవైలబుల్లో ఉంటాయి. సో ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనకి రెడ్ ఫోర్ట్ ఆర్ ఆగ్రా ఫోర్ట్ అయితే మొఘల్ ఎంపరర్ అక్బర్ బిల్డ్ చేశారు 16th centuryలో. ఈ ఆగ్రా ఫోర్ట్ మనకి మొత్తం రెడ్ శాండ్ స్టోన్తో ఉంటాయి. వాల్స్ మొత్తం ఫుల్గా రెడ్గా కనిపిస్తుంది. అందుకే దీన్ని రెడ్ ఫోర్ట్ కూడా అంటారు. యాక్చువల్గా అయితే మనకి మెయిన్గా రెడ్ ఫోర్ట్ ఆర్ ఆగ్రా ఫోర్ట్లో మొఘల్ ఆర్కిటెక్చర్ చాలా బాగా అనిపిస్తుంది. బట్ మనం ఈ ఆగ్రా ఫోర్ట్ మొత్తం తిరగాలంటే చాలా టైం పడుతుంది. ఈజీగా అయితే 3 hours పడుతుంది. చాలా రూమ్స్ ఉంటాయి. మెయిన్ అట్రాక్షన్స్ అంటే అమీర్ సింగ్ గేట్ ఒకటి, జహంగీర్ మహల్ ఉంది, క్యాస్ మహల్ అని ఉంది, ముస్మన్ బర్జ్ అండ్ దివాన్ ఐ ఆలం అని ఈ ప్లేసెస్ అయితే చాలా బాగుంటాయి. లోపల ఆగ్రా ఫోర్ట్లో మెయిన్ అట్రాక్షన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇది మనకి ఆగ్రా ఫోర్ట్లో టైమింగ్స్ కూడా సేమ్ లైక్ తాజ్మహల్ లాగే 6 AM టు, బట్ తాజ్మహల్ 6:30 PM దాకా ఉంటుంది. బట్ ఆగ్రా ఫోర్ట్ ఏంటంటే 6 PM దాకే ఉంటుంది. ఫేర్ వచ్చి 50 రూపీసే సేమ్. అండ్ ఇంటర్నేషనల్ టూరిస్టులకి అయితే 650. యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ అయితే ఆర్కిటెక్చర్ కోసమైనా వెళ్ళి చూడొచ్చు ఒకసారి. చాలా బాగుంటుంది. మెయిన్లీ ఆర్కిటెక్చరు, ముఘల్ ఆర్కిటెక్చర్, మొత్తం కోటలు చాలా బాగా అనిపిస్తాయి. ఇంకా నాకైతే
బోత్ తాజ్ మహల్ అండ్ ఆగ్రా ఫోర్ట్ చాలా బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చాయి అనుకుంటాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.